ఇరాన్ దిశగా అమెరికా యుద్ధ నౌకలు. మిడిల్ ఈస్ట్లో టెన్షన్. ఇరాన్ పాలనలో మార్పుతోనే పరిస్థితులు మారుతాయన్న ట్రంప్. ఇలాంటి సమయంలో ఇరాన్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌకను కరేబియన్ సముద్రం నుంచి మధ్యప్రాచ్యానికి అమెరికా తరలిస్తోంది. ఇప్పటికే ఇరాన్ సమీప ప్రాంతానికి అమెరికాకు చెందిన యుద్ధ విమాన వాహక నౌక USS అబ్రహాం లింకన్ను తరలించారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోననేటి పశ్చిమాసియా దేశాలు ఆందోళన వ్యక్తమవుతోంది. ఇరాన్ దిశగా అమెరికా యుద్ధ నౌకలు. మిడిల్ ఈస్ట్లో టెన్షన్. పాలనలో మార్పుతోనే పరిస్థితులు మారుతాయన్న ట్రంప్. ఇరాన్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ. గత కొద్ది వారాలుగా అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌకను కరేబియన్ సముద్రం నుంచి మధ్య ప్రాచ్యానికి అమెరికా తరలిస్తోంది. అమెరికా సైన్యం గల్ఫ్ ప్రాంతంలో మోహరించింది. అమెరికాకు చెందిన అతిపెద్ద విమాన వాహక నౌక జెరాల్డ్ R. ఫోర్డ్ కూడా ఇరాన్ వైపు కదులుతూ ఉండడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. ఈ మధ్య వెనుజువేలాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేసిన సమయంలో ఈ జెరాల్డ్ R. ఫోర్డ్ నౌక నుంచే అమెరికా యుద్ధ విమానాలు దాడిలో పాల్గొన్నాయి. అదే నౌకను ఇప్పుడు ఇరాన్ వైపు పంపిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ సమీప ప్రాంతానికి అమెరికాకు చెందిన యుద్ధ విమాన వాహక నౌక USS అబ్రహం లింకన్ను తరలించారు. తాజాగా జెరాల్డ్ R. ఫోర్డ్తో పాటు పలు ఎస్కార్టింగ్ నౌకలను కూడా అమెరికా అక్కడకు పంపుతోంది. ఇవి మే నెలలోనే వెనక్కి తిరిగి వస్తాయని వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి. ఒమన్ వేదికగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు విఫలమైతే ఇరాన్పై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలోనే సంకేతాలిచ్చారు. ఇరాన్పై సైనిక చర్య అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఆ దేశంలోని పాలనలో మార్పు జరిగితేనే పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని అంటున్నారు. త్వరలోనే అది కూడా జరిగే అవకాశం ఉందని చెప్పడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని పశ్చిమాసియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.